Hello and welcome to UPSC Radio. Economy NCERT క్లాస్ 10 గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ప్లీజ్ హ్యావ్ ఎ విజిట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి, లేదా upscradio@gmail.comకి మెయిల్ చేయండి. ఐ విల్ పర్సనల్లీ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ప్రిపరేషన్ అండ్ ఎకానమీ. అండ్ అలాగే upscradio.in వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఆల్ ద వీడియోస్ దట్ హావ్ బీన్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ ఇక్కడ కూడా మీరు విజిట్ చేయొచ్చు. అలాగే పాడ్కాస్ట్ని కూడా మీరు వినొచ్చు. పాడ్కాస్ట్ ఈజ్ ఆఫ్లైన్ రేడియో లాంటిది. ఆల్ ద కరెంట్ అఫైర్స్ మన డే టు డే జరిగే అనాలిసిస్ కానీ, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా తెలుగులో ఆడియోస్ రూపంలో ఉంటాయి. మీరు ఈ మొత్తాన్ని upscradio.in వెబ్సైట్లో వినొచ్చు, లేదా గూగుల్ పాడ్కాస్ట్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో, లేదా స్పాటిఫై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యూజిక్తో పాటు UPSC రేడియో పాడ్కాస్ట్ అని టైప్ చేసి ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా మీరు వినొచ్చు. సో థర్డ్ చాప్టర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది మనీ అండ్ క్రెడిట్. డబ్బులు, దాన్ని ఇవ్వడం, తీసుకోవడం, దాని యొక్క ట్రాన్సాక్షన్స్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ద యూజ్ ఆఫ్ మనీ స్పాన్స్ ఎ వెరీ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీ లైఫ్. సో దిస్ ఇస్ జస్ట్ ఎక్స్పాన్షన్. Look around you and you would easily be able to identify several transactions involving money and all. అంటే బేసిక్ ఈ పారాగ్రాఫ్ మొత్తంలో కూడా బేసిక్స్ ఆఫ్ మనీ ఎలా ఉంటుంది, మనీని ఎలా సర్క్యులేట్ చేసుకోవాలి. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ గురించి ఒక వీడియో చేశామండి UPSC రేడియోలో. ఇట్ ఈస్ అబౌట్ 10 minutes 9.32 minutes వీడియో ఉంటుంది, 9 minutes వీడియో. హ్యావ్ ఎ లుక్. చాలా క్లియర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ అంటే ఏంటి, మనీ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, మనీ లేకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాన్స్, బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు బార్టర్ సిస్టమ్కి వెళ్ళాము, ఎందుకు ఇప్పుడు ఈ డాలర్స్ అండ్ రూపీ వీటి యొక్క ట్రేడ్ వార్స్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఈ బార్టర్ సిస్టమ్ UPSC రేడియో వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ వినండి, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. నా గోయింగ్ ఆన్ హెడ్, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ, కరెన్సీ, ఇవన్నీ కూడా కరెన్సీ ఎలా ఉండేది, అది ఎలా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. రిజర్వ్ బ్యాంక్ ఆ కరెన్సీని కంట్రోల్ చేయడానికి వచ్చిందనమాట. రిజర్వ్ బ్యాంక్, ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఈస్ ద బ్యాంక్, రెపెక్స్ బ్యాంక్ దట్ ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ కరెన్సీ సర్క్యులేషన్ మనీ కనుక సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసామనుకోండి, ఎలక్షన్స్ అప్పుడు ఇంకా 1000 కోట్లు ఎక్కువ ప్రింట్ చేసుకుంటుంది, లేదా 1,00,000 కోట్లు ఎక్కువ ప్రింట్ చేసుకుంటుంది. సో అలా కాకుండా పాలసీ ఓరియంటెడ్ కాకుండా ఎకానమీ ఓరియంటెడ్లో మనకు సర్క్యులేషన్ అనేది ఉండాలి అని RBI యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. RBI ఉద్దేశం ఇండియాలో గ్రోత్ అవ్వాలి, డెవలప్మెంట్ అవ్వాలని కాదు. దాని మెయిన్ ఉద్దేశము ఇన్ఫ్లేషన్ ఆపాలని చెప్పేసి. సో క్లియర్గా అర్థమవుతుంది, గవర్నమెంట్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం లేదు, గవర్నమెంట్కి గ్రోత్కి సంబంధం ఉంటుంది. కానీ గవర్నమెంటే ఇన్ఫ్లేషన్ని, గ్రోత్ రెండింటినీ కంట్రోల్ చేస్తుంది అనుకోండి, దానికి అవసరం వచ్చినప్పుడు గ్రోత్ కోసం చూసుకుంటుంది ఎలక్షన్స్ టైంలో, లేదా ఇన్ఫ్లేషన్ ఏ ఖర్చు లేకుండా ఇన్ఫ్లేషన్ కోసం ట్రై చేసుకుంటుంది. సో ఈ యొక్క డిఫరెన్సియేషన్స్ అన్నిటిని కూడా మనము ఈ యొక్క చాప్టర్లో చూసుకుందాం. సో ఫస్ట్, డిపాజిట్స్ విత్ బ్యాంక్స్. ఆబ్వియస్లీ మనకు వచ్చే సంపదను మొత్తం బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకుంటాం, మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్. అండ్ అఫ్ కోర్స్ దాని బ్యాంక్స్తో పాటు రకరకాల సోర్సెస్లో కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం, విచ్ ఎవర్ వి ఫీల్స్ కంఫర్టబిలిటీ. ద అదర్ ఫార్మ్స్ విచ్ పీపుల్ హోల్డ్ మనీ యాజ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. At a point of time, people need only some currency for their day-to-day needs. For instance, workers who receive their salaries at the end of each month have extra cash at the beginning of the month. So obviously, ఆ ఎక్స్ట్రా క్యాష్ మొత్తాన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఉంచుకొని మిగతా మొత్తాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని వెన్ ఎవర్ దే ఫీల్ నెససరీ వేర్ దే కెన్ గెట్ అప్రిషియేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్స్లో ఎందుకు దాచుకోవాలి, మన దగ్గర ఎందుకు ఉంచుకోకూడదు అన్నానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు ఒక బర్గర్ కాస్ట్ 100 రూపీస్ ఉంది. 2025లో దాని బర్గర్ కాస్ట్ 150 రూపీస్ ఉందనుకోండి. సో ఇక్కడ బర్గర్ క్వాంటిటీ పెరగట్లేదు, క్వాలిటీ పెరగట్లేదు, 2 బర్గర్స్ ఇవ్వట్లేదు, బట్ కాస్ట్ ఆల్మోస్ట్ 50% పెరిగిపోయింది. ఇదే కరెన్సీ మన దగ్గర ఉంటే, మన లాకర్లో పెట్టుకుంటే, లాకర్లోని డబ్బులు కాస్త 150 రూపీస్గా మారిపోతాయా? మారవు కదా. మన ఇదేమి చెట్లకి కాయలు కాయడం కాదు కదా, డాలర్స్ దానికి ఏదో పుట్టడం, లేదా రూపీస్ దానికి ఏదో పుట్టడం. మనం బ్యాంక్లో గనక ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎంతగా పెరుగుతుందో, అంటే ఒకప్పుడు 100 రూపీస్ ఉండేది, తర్వాత ఒక మేబీ 1 year తర్వాత వస్తే 110 రూపీస్ అయింది, ఇంకో 1 year తర్వాత వస్తే 120 రూపీస్ అయింది. ఇలా ప్రైస్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో, బ్యాంక్స్ కూడా మనకు అదే ప్రైస్ ఇంక్రీజ్ రూపంలో మనకు తిరిగి పే చేస్తూ ఉంటాయి. అంటే బ్యాంక్స్లో పెడితే మనకు పెద్ద లాభమేమీ కాదు, గ్రోత్ జరిగే కొద్దీ, ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ కూడా దాంతో సమానంగా ఉంటుంది, మనకు అన్యాయం జరగదు అంతే బ్యాంక్లో పెడితే. సో డోంట్ థింక్ దట్ స్టోరింగ్ ఇన్ బ్యాంక్ విల్ గివ్ యూ అబ్నార్మల్ ప్రాఫిట్స్.
ఏదో మన ఆస్తులు మొత్తం బ్యాంకులో పెట్టుకుంటే ప్రాఫిట్స్ వస్తాయని లేదు. అఫ్ కోర్స్ బ్యాంక్స్లో కూడా క్రెడిట్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఫిక్స్డ్ అసెట్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, రికరింగ్ డిపాజిట్స్ అని ఉంటాయి. బట్ డైరెక్ట్లీ మనం గనక ఒక డిమాండ్ డిపాజిట్ రూపంలో పెట్టామనుకోండి, మనకి ఎప్పుడు లాస్ అంటూ కాదు కానీ బట్ ఈక్వల్. డిమాండ్ డిపాజిట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. మనకి ఎప్పుడైనా సరే టైం డిపాజిట్స్లో పెట్టుకుంటే మనకు మంచిది. సో మీరు ఇదంతా చూడొచ్చు ఇక్కడ. సో డిమాండ్ డిపాజిట్స్ ఆఫర్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ దిస్ ఫెసిలిటీ which lends it the essential characteristics of money, that of a medium of exchange. You would have heard the payments being made by checks instead of cash. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికరింగ్ డిపాజిట్ కానీ లేదా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ 5 lakhs వేసామనుకోండి. నాకు 1 year తర్వాత అవసరం వచ్చింది. యూ క్యాన్ టేక్ దిస్ 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు కనుక 5 years వేసారు, నాకు 6 months తర్వాత నాకు అవసరం వచ్చింది. యూ క్యాన్ టేక్, యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ టైం డిపాజిట్స్ అంటాం. డిమాండ్ డిపాజిట్స్ అనుకోండి, లేదా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఇవి మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం. ఏ నిమిషమైనా మీరు డబ్బులు తీసుకోవచ్చు, ఏ నిమిషమైనా మీరు క్రెడిట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మీకు చెక్స్ రూపంలో కానీ, డీడీస్ రూపంలో కానీ, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, ఈ రూపంలో ఉండేది మనకు డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ వల్ల లాభం రాదు, బట్ నష్టం అయితే రాదు. మీకు వచ్చే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఈజ్ అబౌట్ చెక్ పేమెంట్స్ కన్నా ముందు ఇక్కడ కావాల్సింది డిమాండ్ డిపాజిట్స్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. సో దస్ వి సీ ద డిమాండ్ డిపాజిట్స్ షేర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ మనీ. ప్రస్తుతం మన మార్కెట్లో మ్యాక్సిమం అన్ని కూడా డిమాండ్ డిపాజిట్స్లోనే ఉంటాయి. మనం డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాం కదండి. మనం 5 lakhs అకౌంట్లో వేసాము, ఇంకో 5 years వరకు దాన్ని తీయకూడదు అని తినకుండా కూర్చోం కదా. సో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని మనం టైం డిపాజిట్స్లో కూడా వేసుకుంటాం, సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని మనం డిమాండ్ డిపాజిట్స్లో కూడా వేసుకుంటాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూఆర్ కీపింగ్. ఎలా వేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ద ఫెసిలిటీ ఆఫ్ చెక్స్ అగెయిన్స్ట్ డిమాండ్ డిపాజిట్స్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు డైరెక్ట్లీ సెటిల్ పేమెంట్స్ వితౌట్ యూజింగ్ ఆఫ్ క్యాష్. సో చెక్ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్పోజర్. ఎప్పుడు డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడము, దాని యొక్క సెక్యూరిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో విల్ గో ఫర్ చెక్స్, లేదా పోస్ట్ డేటెడ్ చెక్స్. ఇంకో సంవత్సరం తర్వాత నీకు ఇస్తాను, లేదా 1 year తర్వాత ఇస్తాను, 2 years తర్వాత, లేదా 2 days తర్వాత ఇస్తాను. సో విల్ మేక్ ఎ సర్టన్ టైమ్ ఫ్రేమ్ అనమాట. Since demand deposits are accepted widely as a means of payment along with currency, those constitute money in modern economy. So majority of the people will accept checks also. Of course DD కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, బట్ DD కన్నా చెక్ మనకి ఎక్కువ మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. సో చెక్ను కూడా ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పెట్టుకుంటాం. కానీ దాని యొక్క లిక్విడిటీతో పోల్చుకుంటే మనీ యొక్క లిక్విడిటీ చాలా ఎక్కువ. హార్డ్ కోర్ కరెన్సీ ఒక 1000 రూపాయలు కట్ట, ఆఫ్ కోర్స్ సారీ ఇప్పుడు 1000 రూపాయలు లేదు, ఒక 2000 రూపీస్ కానీ, ఒక 500 రూపీస్ బండిల్ కానీ, దానికి వచ్చే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా, ఒక చెక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? సేమ్ అమౌంట్ అయితే ఆబ్వియస్లీ విల్ గో ఫర్ క్యాష్. సో లిక్విడిటీ అనేది కొంచెం క్యాష్కి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత చెక్స్, డీడీస్ అన్నిటికీ కూడా. యూ మస్ట్ రిమెంబర్ దట్ ద రోల్ దట్ బ్యాంక్స్ ప్లే హియర్, బట్ for the banks there would be no demand deposits and no payments by the checks against these deposits. The modern forms of money, currency and deposits are closely linked to the working of modern banking system. So modern banking system anta kuda ee currency stipulations మీద ఆధారపడి ఉంటుందని చిన్న స్టేట్మెంట్. సో బ్యాంక్ డిపాజిట్స్ లో ఇట్ ఈస్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద బ్యాంక్స్. మనకు బ్యాంక్కి డబ్బులు ఎలా వస్తున్నాయండి? కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి, కనీసం ఒక 10 లక్షలు అవుతుంది, రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలి, వాళ్ళు ఎల్ఎఫ్సీస్కి వెళ్తారు, దానికి పే చేయాలి. ఇవన్నిటినీ కూడా బ్యాంక్ తన ఓన్గా డబ్బులు ప్రింట్ చేసుకోదు కదా. ప్రతి ఒక్క స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, వీళ్ళందరూ యూనియన్ బ్యాంక్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఓన్ కరెన్సీని ప్రింట్ చేసుకొని, ఓకే దిస్ ఈజ్ స్టేట్ బ్యాంక్ రూపీ, దిస్ ఈజ్ యూనియన్ బ్యాంక్ రూపీ అని వాళ్ళ యొక్క కరెన్సీని ప్రింట్ చేసుకొని వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇవ్వరు కదండి. అందరూ ఆర్బీఐ నుంచి తీసుకున్న డబ్బులు మాత్రమే ఇస్తారు. ఆర్బీఐ ఏమీ లేకుండా డైరెక్ట్ అలాగే ఇచ్చేస్తుందా? నా దగ్గర 100 members ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ నేను శాలరీస్ పే చేయాలి, నాకు ఒక 1 crore ఇవ్వండి అంటే ఆర్బీఐ ఎందుకు ఇస్తుందండి? సో ఇట్ ఈస్ డిపాజిటర్స్ మనీ, కామన్ మ్యాన్, మీరు నేను, మన యొక్క కామన్ మ్యాన్ మనీ మనం బ్యాంక్స్లో స్టోర్ చేసుకుంటే ఆ బ్యాంక్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ని ఎంప్లాయీస్కి వాటి యొక్క ఓన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో డిమాండ్ డిపాజిట్స్ అండ్ టైమ్ డిపాజిట్స్ ఆర్ 2 types of deposits which we have. డిమాండ్ డిపాజిట్స్ని ఫర్దర్గా క్లాసిఫై చేసుకోవచ్చు. కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్. మనం ఎప్పుడన్నా ఏటీఎం కార్డ్ పెట్టి మనీ డ్రా చేసేటప్పుడు ఇది కరెంట్ అకౌంటా, సేవింగ్ అకౌంట్ అడుగుతుంటుంది.
సో బిజినెస్ పర్సన్స్ అందరూ కరెంట్ అకౌంట్ యూస్ చేస్తుంటారు. కామన్ మ్యాన్ జనరల్గా నాట్ సో అవేర్ ఆఫ్ బిజినెస్ లేదా డే టు డే యాక్టివిటీస్ తక్కువగా ఉన్న వాళ్ళు దే విల్ గో ఫర్ సేవింగ్స్ డిపాజిట్. సో దిస్ ఈస్ వన్ మోర్ లోన్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్. సో అసలు బ్యాంక్ లోన్ ఎలా ఇస్తుంది, మనం దిస్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. మనకు ఈ పార్ట్ అక్కర్లేదండి. లోన్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఆఫ్ లోన్ ఏంటి, ఎప్పుడు రీపే చేయాలి, ఇటువంటివి మనకి యూపీఎస్సీకి ఏబిపిఎస్సికి పనికిరావు. వాట్ వీ నీడ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్. ఇప్పుడు మనం చూద్దాము. లెట్ us టేక్ ద స్టోరీ ఆఫ్ బ్యాంక్స్ ఫర్దర్. వచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వాట్ డూ ద బ్యాంక్స్ డూ విత్ ద డిపాజిట్స్ విచ్ దే యాక్సెప్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. మనం పబ్లిక్ నుంచి బ్యాంక్కి ఇస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ ఉంది. కామన్ మ్యాన్ ఒక 100 పీపుల్ ఉన్నారు. ఈ 100 పీపుల్ వాళ్ళకి శాలరీస్ని ఎస్బీఐలో దాచిపెట్టుకుంటారు. ఈ బ్యాంక్ ఈ మొత్తం ఎస్బీఐ దాని దగ్గర ఉండే లక్షల కోట్లు మొత్తాన్ని లాకర్లో దాచిపెట్టుకుంటే దాని యొక్క మనీ డబుల్ అవుతుందా లేదా త్రిబుల్ అవుతుందా? ఏలాగా ఉండదు కదా. ఇట్ విల్ బి సేమ్ అమౌంట్. ఒక 10 years అవుతుంది, ఇట్ విల్ బి సేమ్ అమౌంట్. మరి బ్యాంక్కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ఇట్ విల్ గివ్ లోన్. బ్యాంక్కి మనలాంటి కామన్ మ్యాన్కి మళ్ళీ లోన్ రూపంలో ఇస్తుంది. సో అలా లోన్ రూపంలో ఇచ్చినప్పుడు వీ విల్ పే సర్టన్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి. మనం బ్యాంకులో వేసామనుకోండి, కామన్ మ్యాన్ బ్యాంకులో డబ్బులు వేసాడు, మనకు రిటర్న్గా ఒక 3% మనీ ఇస్తారు. కానీ మనం బ్యాంక్ నుంచి తీసుకుంటే మనం 10% బ్యాంక్కి పే చేయాలి. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 7% ఉంది. ఈ 7% ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రాఫిట్ ఫర్ బ్యాంక్. ఆ 7% మనీ నుంచి దాని డైలీ ట్రాన్సాక్షన్స్కి లేదా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి లేదా దాని యొక్క న్యూ బ్రాంచెస్కి, దాని ఎక్స్పాన్షన్కి, వీటన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, డిఫరెన్స్ బిట్వీన్ lending the money and accepting the money. You can see here. So for example, banks in India these days hold up to 15% of the deposits as cash. Is the important thing అండి. క్యాష్ డిపాజిట్స్ 15% వరకు ఉంటుంది. ఒకప్పుడు 25% వరకు ఉండేదండి అరౌండ్ 2014-15లో. బట్ దట్ హాస్ బిన్ డిక్రీజ్డ్ నౌ. ఎందుకంటే మార్కెట్లోకి ఎక్కువ లిక్విడిటీ కావాలి, డబ్బులు వెళ్ళే శాతం ఎక్కువ కావాలి. ఎందుకు? మంది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అండి. మంది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. చైనా లాగా ప్రొడక్షన్ బేస్డ్ కాదు, లేదా జపాన్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కాదు. వీఆర్ కన్జంప్షన్. తిని బతికే వాళ్ళం. అంటే వాట్ ఎవర్ ద గూడ్స్ వీ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా విల్ కన్జ్యూమ్ ఇన్ ఇండియా అండ్ వీ విల్ గెట్ మనీ టు దోస్ పీపుల్ అండ్ దే విల్ ప్రొడ్యూస్ వన్ మోర్ కమోడిటీ అండ్ విల్ ఈట్ దట్ మోర్ కమోడిటీ. అండ్ ఇట్ ఈస్ మనలో మనం చూసుకునే వాళ్ళమే తప్ప మనం ఏదో ఎక్స్పోర్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట దేశాలకు పంపించి ఆ డబ్బులతో మనం బతికే కంట్రీ కాదు మనది. ఇట్ ఈస్ we are still a consumption based economy. We have to go to an extent of manufacturing based and production based economies. అప్పుడు మాత్రమే మనకు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది. బ్యాంక్స్ యూజ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్ ఆఫ్ డిపాజిట్స్ టు ఎక్స్టెండ్ లోన్స్. మ్యాక్సిమం అని కూడా లోన్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. You can see here, there is a huge demand for loans for various economic activities. We shall read more about this in the following sessions. కొన్ని డీటెయిల్స్ తర్వాత ఉంటుంది. In this way, banks mediate between those who have surplus funds, the depositors, and those who are in the need of the funds, the borrowers. For example, ఒక బ్యాంక్ నుంచి మనం ఒక 10 lakhs తీసుకున్నామండి. మనకు అది అప్పు అవుతుంది, బ్యాంక్కి అది ఆస్తి అవుతుంది. సో ఏ బారోవర్, మనము బారోవర్ ఈజ్ ఏ లయబిలిటీ. మనం అప్పు తీసుకుంటున్నాం. బ్యాంక్స్ ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నారో ఫర్ దెమ్ ఇట్ ఈజ్ ఎన్ అసెట్. అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం రిచ్, బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు పూర్ అని అనకూడదండి. ఇట్ ఈజ్ రివర్స్ అవుతుంది. సో డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు ఆస్తిపరుడు, డబ్బులు తీసుకునేవాడు ఎప్పుడు అప్పు తీసుకునేవాడు. సో బ్యాంక్ ఈజ్ ఏ క్రెడిటర్, ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ లోన్ ఈజ్ ఏ బారోవర్. సో క్రెడిటర్, బారోవర్. ఇది 2019లో యూపీఎస్సీ క్వశ్చన్ అండి. వెరీ వెరీ సింపుల్ యూపీఎస్సీ క్వశ్చన్. యూపీఎస్సీలో వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్స్. జనరల్గా మనకు అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 20 బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్లో ఎకానమీ నుంచి వచ్చిన సింపుల్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఎలా ఉందంటే, ఒక బ్యాంక్ నుంచి మీరు కొంత డబ్బు తీసుకొని మీ దగ్గర దాచిపెట్టుకుంటే డబ్బు తీసుకున్నవాడు క్రెడిటర్ అవుతాడా
లేదా డబ్బు ఇచ్చేవాడు క్రెడిటర్ అవుతాడా? ఆబ్వియస్లీ డబ్బులు ఇచ్చేవాడే. వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు కదా. అట్ లాస్ట్ మనము ఆ 10 లక్షలతో పాటు దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి పే చేయాలి కదా. 10,000 10 లక్షలకి ₹1,00,000 20,000 30,000 ఎంతో పే చేయాలి. చివరికి వాడి యొక్క 10 lakhs తో పాటు వాడికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. దట్ ఈస్ ప్రాఫిట్స్. సింపుల్ యూపీఎస్సీ క్వశ్చన్ పెట్టండి ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ దిస్ ఈజ్ ఎ బ్యాంక్, ఇంట్రెస్ట్ రేట్ ద బ్యాంక్ చార్జెస్ ఆన్ లోన్స్. ఒక లోన్ ఇచ్చేటప్పుడు దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఒక 10%కి లోన్ ఇస్తాను, పర్సనల్ లోన్ అయితే 15%కి ఇస్తాను, ఎడ్యుకేషన్ లోన్ అయితే 6%కే ఇస్తాను. సో ఒక ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్స్ట్రాగా బ్యాంక్కి వస్తాయి. ఇంట్రెస్ట్ ద బ్యాంక్ పేస్ అవుట్ టు ద డిపాజిటర్స్. మీరు ఒక 10 లక్షలు బ్యాంక్ దగ్గర దాచిపెట్టుకున్నారు. మీరు 1 year తర్వాత మీ 10 లక్షలు తీసుకునేటప్పుడు ఒక 10 లక్షలు తీసుకోరు కదా, ఎక్స్ట్రా 10,000 15,000 ఎంతైతే ఉంటుందో అది తీసుకుంటారు. సో బ్యాంక్కి మీరిచ్చే ఇంట్రెస్ట్ రేటు, బ్యాంక్ మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు యొక్క డిఫరెన్సే బ్యాంక్స్కి వచ్చే ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ని ద్వారానే బ్యాంక్స్ కీప్ ద డిఫరెన్స్. ఆ ప్రాఫిట్ని యూజ్ చేసుకొని బ్యాంక్స్ గ్రో అవడానికి యూజ్ అవుతుంది. 2 different credit situations. ఇక్కడ 2 examples తీసుకున్నాడండి. The large number of transactions in our day-to-day activities involve credit in some form or the other. డబ్బులు లేకుండా ఏ పని జరుగుతుందండి? ఎవ్రీ యాక్టివిటీ యూ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్. ప్రశాంతంగా నిద్రపోవాలన్నా డబ్బులు కావాలి, ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేయాలన్నా డబ్బులు కావాల్సింది. అలారం కొనడానికైనా సరే, దేనికైనా సరే. ఆఫ్ కోర్స్ అది క్రెడిట్. లోన్ రిఫర్స్ టు అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ద లెండర్ సప్లైస్ ద బారోవర్ విత్ మనీ. లోన్ అంటే ఒక అగ్రిమెంట్. ఓకే, నీ డాక్యుమెంట్స్ అన్ని బాగున్నాయి, నువ్వు కనుక నాకు ఒక ఆస్తిని నాకు కుదవ పెడితే నేను ఇంత అమౌంట్ నీకు ఇస్తాను. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బ్యాంక్ అండ్ ద డెబిటర్. క్రెడిటర్ అండ్ డెబిటర్ యొక్క అగ్రిమెంట్. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫెస్టివ్ సీజన్లో, ఇన్ ఫెస్టివ్ సీజన్ 2 months from now, and the shoe manufacturer Salim has received an order for a large trade of 3,000 pairs shoes delivered in 1 month. ఒక 1 month లో 3,000 pairs ఇచ్చేంత ఆర్డర్ వచ్చింది. To complete production on time, Salim has to hire a few more workers for stitching and passing the work. సో తనకి డిమాండ్, ఫెస్టివ్ సీజన్లో డిమాండ్ ఎక్కువ వచ్చింది, 3,000 pairs చేయమని చెప్పేసి. సో తను ఒక్కడి వల్ల కాదు కాబట్టి he has hired some people to make this thing. To meet these expenses, Salim obtains loan from 2 sources. అంటే సపోజ్ ఒక 100 మందిని హైర్ చేసుకున్నాడు ఒక 1 monthకి. వాళ్ళందరూ ఫ్రీగా అయితే చేయరు కదా. హీ హ్యాస్ టు పే దెమ్. తను పే చేయాలంటే తన దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ ఈ 3,000 pairs ఇచ్చిన తర్వాత డబ్బులు రావచ్చు, బట్ ఆర్డర్ స్టార్ట్ చేయాలంటే తన దగ్గర డబ్బులు లేవు కదా. సో హీ విల్ టేక్ 1 more లోన్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఒక మనీ లెటర్ దగ్గర, ఒక బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు. ఫస్ట్ హీ ఆస్క్ ద లెదర్ సప్లయర్ టు సప్లై లెదర్ నౌ అండ్ ప్రామిసెస్ టు పే హిమ్ లేటర్. సో నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర వర్క్ స్కిల్స్ ఉన్నాయి, మీరు నాకు ఒక లెదర్ ఇవ్వండి, నీకు లెదర్ షూస్ అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాను లెదర్ కోసం అని చెప్తాడు. He obtains loan in cash from the large trader as he advances payments for 1,000 pairs of shoes. ఓకే, ఇంకో తన దగ్గరికి వెళ్ళి నేను మీకు 3,000 pairs ఇస్తానని చెప్పాను కదా, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, 1,000 pairs అడ్వాన్స్ నాకు ముందే ఇచ్చేయండి, నీకు రిమైనింగ్ 2,000 pairs యొక్క మనీ మాత్రం నేను తీసుకుంటాను అని చెప్పాడు. సో అలా he promised to deliver the whole order by the end of the month. As the end of the month, Salim is able to deliver the order, make a good profit and repay the money that he has borrowed. So this is a close case. He has taken certain amount of money beforehand and he has taken certain amount of money from the manufacturer of leather itself. So అలా తను క్లోజ్ చేసుకున్నాడు. సో క్రెడిట్ దేర్ ఫోర్ ప్లేస్ అ వైటల్ పాజిటివ్ రోల్ ఇన్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం విచ్ ఈస్ వెరీ ఎమినెంట్ ఇన్ ఇండియా. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఇది మనకు హ్యాపీ ఎండింగ్ మూవీస్ లాగా ఒకప్పుడు వస్తుంటుంది, కానీ ఇండియాలో ఉండే లోన్స్ అన్ని కూడా ఈ సెకండ్ కేస్ లాంటివి అనమాట. యూ కెన్ సీ రీపే బారోవర్. లోన్స్ని మనం తీసుకుంటే బారోవర్ అవుతాం, వెనక్కి మనం రీపే ఇచ్చేయాలి. ఈ యొక్క డిఫరెన్సెస్నే మనం, ఈ డిఫరెన్స్ కనుక బాగా ఉంటే దాన్ని ప్రాఫిట్ అంటాం, లాస్ మేకింగ్ అయితే దాన్ని ఎన్పిఏ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని కూడా అంటాం. ఇది స్వప్న ప్రాబ్లం. మీ ఎన్సీఆర్టీ బుక్ లో కూడా ఉంటుంది చూడండి. స్వప్న, a small farmer, grows groundnut on her 3 acres of land. She takes a loan from the money lender to meet the expenses of cultivation, hoping that her harvest would help repay the loan. తను ఒక గ్రౌండ్నట్ పండించే ఒక లేడీ ఫామ్. తను గ్రౌండ్నట్ పండించాలి అంటే కొన్ని రా మెటీరియల్స్ కావాలి, ల్యాండ్ని టిల్ చేయాలి, లేదా ఒక ట్రాక్టర్ కావాలి, సీడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, హెర్బిసైడ్స్ కావాలి, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఇవన్నీ కావాలి కదా. దాన్ని కొంచెం లోన్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? పంట చేతికి వస్తే నేను కట్టేయగలను కాబట్టి. మిడ్వే త్రూ ద సీజన్ ద క్రాప్ ఈస్ హిట్ బై ద పెస్ట్, ద క్రాప్ ఫెయిల్స్. అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ కేసెస్లో ఇదే జరుగుతుంది. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కాకుండా మిడిల్ ఇండియా, దట్ ఈస్
విదర్భ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ అండ్ రాయలసీమ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ 3 ఏరియాస్లో అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అంటాం, మనకి ధార్వాడ్ రీజియన్, బళ్ళారి రీజియన్, హోస్పేట్ రీజియన్, బీదర్ రీజియన్, ఈ రీజియన్స్ని కూడా చాలా డ్రాట్ ఉంటుంది. అక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ చాలా బాగా ఉండదు, ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ ఇవన్నీ కూడా మనకు డక్ అండ్ రాక్స్ కాబట్టి. సో స్వప్న స్ప్రేస్ హర్ క్రాప్స్ విత్ ఎక్స్పెన్సివ్ పెస్టిసైడ్స్, ఇట్ మేక్స్ లిటిల్ డిఫరెన్స్. పెద్ద గ్రోత్ లేదు. షీ అనేబుల్ టు రీపే ద మనీ లెండర్ అండ్ ద డెప్ట్ గ్రోస్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ టు ఎ లార్జ్ అమౌంట్. సో తను తీసుకున్న డెప్ట్ 10,000 అనుకోండి సీడ్స్ కోసం. ఫార్మింగ్ ఒక ట్రాక్టర్ హైర్ చేసుకుంది, రోజుకి 2,000, 12,000. హెర్బిసైడ్స్ కొనుక్కుంది 1,000 రూపాయలు. ఒక స్ట్రాంగ్ ఇన్సెక్టిసైడ్ కూడా కొనిందంట, పెస్టిసైడ్ కొనిందంట, దానికి ఇంకో 5-6,000. మొత్తం కలిపి 20,000 అయింది. తన దగ్గర ఉండే ఆస్తి ఏంటి? ఆ ల్యాండ్ మాత్రమే. ఓకే, నేను ఎలాగైనా సరే ఈ ల్యాండ్లో నేను కల్టివేషన్ చేస్తాను, నాకు ఒక 25,000 వస్తుంది, ఈ 20,000 రీపే చేస్తే నాకు ఒక 5,000 మిగులుతుంది అని అనుకుంది. కానీ ఈ 5,000 మిగలకపోగా ఈ 20,000 ఇప్పుడు తన లాస్లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్ స్వప్న టేక్స్ ఎ ఫ్రెష్ లోన్ ఫర్ ద కల్టివేషన్. It is a normal crop this year, but the earnings are not enough to cover the old loan. She has caught in a debt. She has to sell part of land to repay the debt. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇలాగే చేసింది. ఈ లోన్ ఈ 20,000 లోన్ అలాగే పెట్టుకొని రావాల్సిన 5,000 ప్రాఫిట్ని కూడా పోగొట్టుకొని, అంటే 25,000 లాస్ట్ ఇయర్ రావాలి బట్ రాలేదు. ఈ ఇయర్ మళ్ళీ లోన్ తీసుకుంది ఇంకో 20,000, అంటే మొత్తం 45,000 షీ హ్యాస్ టు పే. కానీ తనకు వచ్చింది ఎంత? కేవలం 20,000 మాత్రమే వచ్చింది ఈ ఇయర్. సో ఈ రిమైనింగ్ అమౌంట్ని పే చేసి, రిమైనింగ్ ఈ ఎక్స్ట్రా బిఫోర్ ఇయర్ అమౌంట్ని పే చేసి, ఈ ఎక్స్ట్రా అమౌంట్ కోసం తన ల్యాండ్ని అమ్మేసింది. దిస్ ఇస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ రిలేట్ హియర్. సో దిస్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ రైట్ నౌ. ఇండియాలో ఉండే ఫార్మర్స్ యొక్క ఫేట్ ఇదే అండి. వెస్ట్రన్ కంట్రీస్లో ఇలా లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో రిలీజియస్ ప్రాబ్లమ్స్, లేకపోతే క్యాస్ట్ ప్రాబ్లమ్స్, మనం అనుకుంటాం క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇక్కడే అని, మనకన్నా ఎక్కువ ఉండే వెస్ట్రన్ కంట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, ఇరాక్లో సున్నీ షియా ప్రాబ్లమ్స్, ఒకే మతం కానీ మీరు గొప్ప అంటే మేము గొప్ప అని, కనీసం ఇక్కడన్నా తిట్టుకొని వదిలేస్తున్నాం, అక్కడ చంపుకుంటారు కూడా, బాంబులతో దాడి చేసుకుంటారు కూడా సున్నీ షియాస్ వాళ్ళందరూ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిట్లో మన దగ్గర ఉండే ప్రాబ్లం చాలా చిన్న ప్రాబ్లం, అగ్రికల్చర్ ప్రాబ్లం. ఈ ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే, చిన్నదంటే ఇంటెన్సిటీ చిన్నది కాదు, ప్రాబ్లమ్స్లో చిన్నది. సో ఈ ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే మనం ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. September 12th ఆర్టికల్లో ఇండియా టుడే, మీకు ఐ విల్ గివ్ యూ యూఆర్ఎల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. చూడండి, ఈ ఆర్టికల్ని చదవండి. అనేబుల్ టు క్లియర్ డెప్ట్, 22-year-old బర్నాలా మ్యాన్ కమిట్ సూసైడ్. సో సేమ్ తన కేసు లాగానే ఇక్కడ ఏం చేసింది, తను ఉన్న ల్యాండ్ని అమ్మేసుకొని ఈ పాత డెప్ట్ని క్లియర్ చేసింది. ల్యాండ్ లేకపోతే ఏం చేస్తాం? చనిపోతున్నారు. జస్ట్ లైక్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. తన గ్రాండ్ ఫాదర్ అలాగే సూసైడ్ చేసుకున్నాడు, తన ఫాదర్ అలాగే సూసైడ్ చేసుకున్నాడు, అండ్ తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. హీఈస్ ఎ యంగ్ మ్యాన్ అండి, 22 years old మ్యాన్. జస్ట్ ఒక September 12th జరిగింది, September 12th, 2019లో. ఈ ఆర్టికల్ని కూడా చదవండి. ఇట్ ఈస్, ఐ కాంట్ సే ఇన్స్పిరేషన్, ఇట్ సేస్ ద ఫేట్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్ ఇండియాలో లోన్ అండ్ ఫార్మింగ్ ఫేట్ ఎలా ఉంది, ఎందుకు ఈ డిస్ట్రెస్ ఆఫ్ ఫార్మింగ్ ఉంది ఇండియాలో, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ ఇండియా టుడే ఆర్టికల్లో ఇచ్చాడు. జస్ట్ చదవండి. సో ఈ కేసు ఏదైతే ఉందో, తనకి ఒక క్రాపింగ్ సీజన్ నుంచి సెకండ్ క్రాపింగ్ సీజన్కి ఇదే రిపీట్ అయింది. కానీ ఒక క్రాపింగ్ సీజన్ నుంచి ఇంకో క్రాపింగ్ సీజన్కి హార్డ్లీ 6 months గ్యాప్ ఉంటుందండి. కానీ ఇక్కడ ఒక జనరేషన్స్ గ్యాప్ ఉంది. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి, ఫాదర్ నుంచి సన్కి, అందరూ ఇలాగే కష్టపడి అండ్ దే ఫెయిల్డ్ అండ్ దే కమిటెడ్ సూసైడ్. In rural areas, for example, the main demand for credit is crop production. Production involves considerable cost of the seeds, fertilizers, pesticides, water, electricity. ఇవన్నీ ఇన్పుట్స్ మనకు చెప్పాలంటే, ఇవన్నీ ఇన్పుట్స్ ఆఫ్ అగ్రికల్చర్. రీపేమెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, రిపేర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, అండ్ అసలు అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఒక ప్రాబ్లమే. రిపేర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ పక్కన పెట్టండి. This is a minimum stretch of 3 to 4 months between the time when the farmer buys these inputs and when they sell this crop. For example, మనం ఖరీఫ్ క్రాప్ తీసుకున్నాం అనుకోండి, జూన్లో ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి, లేదా ఏప్రిల్లో ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే జూన్ కల్లా మన చేతికి వస్తాయి. సో జూన్లో మనం సో చేస్తే సీడ్స్, సెప్టెంబర్ కల్లా మనకు హార్వెస్ట్ వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్. కొన్ని డ్రై ఏరియాస్ అనుకోండి జనవరికి కూడా వస్తుంది. సో మన ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ఈవెంట్ ఏరియాస్లో జనవరికి వస్తుంది, కోస్తాంధ్రలో అక్టోబర్కే వస్తుంది, అండ్ తెలంగాణ లాంటి ఏరియాస్లో డిసెంబర్కి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఏరియా. ఈ 4 months లేదా ఈ 5 months తను తీసుకున్న అప్పుకి ఏదైతే ఉందో వాటికి రీపేమెంట్ చేయాలి కదండి.
సో ఈ రీపేమెంట్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయని కాదు నా ఉద్దేశం, ఈ రీపేమెంట్ చేయాల్సిన ప్రెజర్ ఫార్మర్స్ మీద ఎక్కువ ఉంది అని. ఇన్ స్వప్నాస్ కేస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్ మేడ్ లోన్ రీపేమెంట్ ఇంపాసిబుల్. ఒక స్వప్న కేసే కాదండి, ఇక్కడ బర్నాలా మ్యాన్ ఈ కేసులో కూడా చూడొచ్చు. అన్ అన్పైడ్ ఫ్యామిలీ లోన్ హ్యాస్ టేకెన్ ద లైఫ్ ఆఫ్ 4 generations ఇన్ ద సింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ పంజాబ్ బర్నాలా. చూడండి ఎంత దుర్మార్గపు చర్య ఇది. అంటే గవర్నమెంట్ ఏమీ చేయలేదా? ఫ్రమ్ 4 generations దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయట్లేదండి. ఇట్ ఈస్ నాట్ పంజాబ్ గవర్నమెంట్ రిజైన్ చేయాలి అని అపోజిషన్ లాగా నేను ఫైట్ చేయట్లేదు. అంటే 4 years నుంచి మనం ఏం డెవలప్ అయ్యాము అంటే, డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్బనైజేషన్. రూరల్ ఇండియాలో డెవలప్మెంట్ ఇంతేనా? ఆ రూరల్ డిస్ట్రెస్ అంటే ఇంతేనా? ఫ్రమ్ పాస్ట్ 4 generations who are committing suicide has always committing suicide. In the past 4 generations who has been taking loans and going away from India has already been going away from India. You can see here. So credit in this case pushes the borrower into a situation from which the recovery is painful. ఒక్కసారి లోన్ తీసుకొని మీరు అనుకున్న డెస్టినేషన్ లేదా మీరు అనుకున్న ప్రొడక్టివిటీ కనుక రాలేదా, మీరు ఆ సైకిల్ లేదా ఆ ఊబిలో మునిగిపోవాల్సిందే. ఇంకా లోన్ తీసుకున్నారు, డబ్బులు రాలేదు కాబట్టి నెక్స్ట్ క్రాపింగ్ సీజన్కి మళ్ళీ లోన్ తీసుకుంటారు, మళ్ళీ డబ్బులు రావు. ఐదర్ యూ హ్యావ్ టు నిరవమడి లాగా వేరే దేశానికి వెళ్ళిపోవాలి, ఆ దేశానికి వెళ్ళిపోయి డబ్బులు కూడా మన దగ్గర ఉండవు, లేదా మళ్ళీ లోన్ తీసుకోవాలి, లేదా సూసైడ్ చేసుకోవాలి. మెజారిటీ ఫార్మర్స్ దీన్ని చూస్ చేసుకుంటున్నారు. లేదా గవర్నమెంట్ కనుక హెల్ప్ చేస్తే యూ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ. కానీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందా? 5 years ఒకసారి హెల్ప్ చేస్తే సరిపోదు కదండి, ఎవ్రీ క్రాపింగ్ సీజన్ హెల్ప్ చేయాలి. లేదా వీళ్ళు ప్రొడక్టివిటీ ఎందుకు తగ్గుతుంది అనే దాన్ని క్వశ్చన్ చేసుకొని ఆ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే అసలు ఈ మోడలే తప్పైపోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఇన్ వన్ సిచ్యువేషన్ ద క్రెడిట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ఎర్నింగ్స్, therefore the person is better. And in other case, because of the crop failure, ఈ credit pushes the person into a debt trap. That is what I have shown you the picture. ఈ ఆర్టికల్ ని చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 25th September వచ్చింది. ఈ ఆర్టికల్ డిస్క్రిప్షన్ కూడా కింద పోస్ట్ చేస్తాను. ఓవర్ 40% farmer suicides in last 5 years, yet it is not a poll issue. మనకు పోల్ ఇష్యూస్ టైంలో రిలీజ్ అయిన ఒక ఫ్యాక్టర్, లేదా అపోజిషన్ క్రిటిసైజ్ చేయడానికి ఇంకా ఏదైనా క్యాస్ట్ ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఈ ఫార్మర్ సూసైడ్ ని బేస్ చేసుకొని ఒక్క పొలిటికల్ క్యాంపెయిన్ కూడా లేదండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్, బీజేపీ, నేమ్ ఇట్ వాట్ ఎవర్, యూ కెన్ సీ దేర్ మేనిఫెస్టోస్. ఒక్క మేనిఫెస్టోస్ కూడా ఏదో 1-2 మేనిఫెస్టోస్ లో ఈ ఫార్మర్ సూసైడ్స్ తగ్గిస్తామని ఉంది తప్ప వాళ్ళ యొక్క మెయిన్ పొలిటికల్ ఎజెండానే డిఫరెంట్. సో ఈ పొలిటికల్ ఎజెండాలో ఫార్మర్ సూసైడ్స్ గురించి అసలు లేదు. నాగ్పూర్లో పర్టికులర్లీ ఈ ఎక్కువ సూసైడ్స్ అన్ని కూడా నాగ్పూర్లో జరుగుతుంటాయండి. అంటే పంజాబ్లో ఇట్ ఈస్ రేర్ కేస్, జరుగుతూనే ఉంటాయి. బట్ నాగ్పూర్లో 40% ఆఫ్ ద ఫార్మర్ సూసైడ్స్ అఫీషియల్లీ అట్రిబ్యూటెడ్ టు ద అగ్రేరియన్ డిస్ట్రెస్ దట్ హ్యావ్ బీన్ టేక్ ప్లేస్ ద లాస్ట్ 5 years. 40% అంటే మనకు క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఫ్యాక్ట్స్ మాత్రమే ఇవి, దొరకనివి ఎన్ని ఉంటాయండి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్. చూడండి ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఉంటాయి, బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ క్వైట్ డిస్కంటిన్యూస్ మౌంటైన్స్. వెస్టర్న్ ఘాట్స్ లో మనకు వచ్చే మాన్సూన్స్ అన్ని కూడా రెయిన్ఫాల్ ఇక్కడే వస్తుంటుంది. వెస్ట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ లో రెయిన్ఫాల్ వస్తుంటుంది. అండ్ ఈస్టర్న్ పార్ట్ కి రెయిన్ఫాల్ పెద్దగా వెళ్ళదు, ఎందుకంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్స్ అప్రాక్సిమేట్లీ 1600 meters అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. మనకు వచ్చే ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్డ్లీ 800 meters అబోవ్ సీ లెవెల్ ఉంటాయి. అంటే ఈ 800 meters అబోవ్ సీ లెవెల్ క్లౌడ్స్ ఈ 1600 meters అబోవ్ సీ లెవెల్ మౌంటైన్స్ ని క్రాస్ చేయలేక వర్షాన్ని ఇక్కడ ఇచ్చేసేసి డ్రై విండ్ మాత్రమే ఇలా వెళ్తుంది. ఇక్కడేమో వెట్ ఉంటుంది, ఇక్కడేమో డ్రై ఉంటుంది. సో మనకు నాగ్పూర్, అమరావతి అంటే మహారాష్ట్ర అమరావతి, ఈ రీజన్స్ లో విదర్భ అంటాం ఈ పోర్షన్ ని. ఈ విదర్భ మొత్తం కూడా డిస్ట్రెస్ ఉంటుంది. అంటే డిస్ట్రెస్ ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ డిస్ట్రెస్ ఉంటుంది. అలాగే నాగ్పూర్, ఈ విదర్భతో పాటు తెలంగాణ మొత్తము కూడా, రాయలసీమలో అండ్ ఈస్టర్న్ కర్ణాటకలో ఎక్కువ డిస్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కాబట్టి. యూ కెన్ సీ హియర్ state or union territory wise suicides committed by farmers or cultivators during 2015. ఇది నేను ఇచ్చిన డేటా కాదండి, యూనిసెఫ్ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసిన డేటా. యూనిసెఫ్ వెబ్సైట్ లో ఎంతకన్నా లేటెస్ట్ డేటాని వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తేనే కదండి వాళ్ళు అప్లోడ్ చేసేది. అక్కడ వాళ్ళకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోలేరు కదా.
సో మన గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఆఫ్టర్ 2016 ఐ థింక్ హూస్ గవర్నమెంట్ ఈస్ దేర్, డోంట్ వాంట్ నేమ్ ఎనీవన్, బట్ ఆ గవర్నమెంట్ వాళ్ళకి డేటాని ఇవ్వట్లేదు అంటే క్లియర్ గా ఇచ్చాడు. ద రీసెంట్ డేటా హ్యాస్ నాట్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద ఫాలోయింగ్ గవర్నమెంట్ అని రాశాడు. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఎలా ఉన్నాయంటే యూ కెన్ సి మాక్సిమం సూసైడ్స్ అబౌట్ 200 అంటే ఈ ఎల్లో కలర్ పోర్షన్స్ లో ఇచ్చారు, లీస్ట్ సూసైడ్స్ ని ఈ పోర్షన్స్ లో ఇచ్చారు. కేరళలో వర్షాలు ఎక్కువ పడతాయి, తమిళనాడులో కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో వర్షాలు వస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లో కూడా వర్షాలు వస్తాయి తమిళనాడులో. ఓకే, గుజరాత్ లో వర్షాలు తక్కువే ఉంటాయి అండ్ ఆల్సో సూసైడ్స్ కూడా తక్కువే ఉన్నాయి. అండ్ ఈ స్టేట్స్ లో కూడా చూడండి, ఈ బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, చండీగఢ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ ఏరియా మొత్తంలో కూడా సూసైడ్స్ రేట్స్ చాలా తక్కువ. ఎందుకు అంటే వీళ్ళందరికీ రెయిన్ఫాల్ బాగా వస్తుంది. దీస్ ఆల్ స్టేట్స్ ఆర్ రెయిన్ ఫెడ్ స్టేట్స్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇలా వెళ్ళినప్పుడు ఈ హిమాలయాస్ ని ఢీకొని ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ స్టేట్స్ లో ఎక్కడైతే వర్షాలు ఉన్నాయో ఆ స్టేట్స్ లో మనకు రెయిన్ఫాల్ బాగా ఉంటుంది, ఫార్మర్ సూసైడ్ చేసుకోరు. కానీ మీకు చెప్పినట్టు ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ ఉండే హిమాలయాస్, ఇక్కడ ఉండే వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉండడం వల్ల ఈ ఏరియాలో వర్షాలు సరిగా పడకపోవడం వల్ల సూసైడ్ రేట్స్ ఎలా ఉన్నాయి చూడండి. 581, 3030, 1358, 516, 1197 అండ్ 854. చూడండి చుట్టుపక్కల స్టేట్స్ తో కంపేర్ చేయండి, కేరళతో కంపేర్ చేయండి. కేరళతో కంపేర్ చేస్తే ఎంత సూసైడ్ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ. కేరళలో 3 సూసైడ్ రేట్స్ ఉంటే కర్ణాటకలో 1197 ఉంది, తమిళనాడులో 2 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 516. ఉన్న సూసైడ్స్ కూడా రాయలసీమ పోర్షన్లో ఉంటాయండి, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంటాయి, రాయలసీమలో ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో 1357 చాలా హైయెస్ట్, చాలా ఎక్కువ అండి ఇది. మహారాష్ట్రలో 3030. సో క్లైమాటిక్ క్యారెక్టరిస్టిక్స్ లేదా geographical indications can also play a crucial role in the agricultural pattern of a country and also a state, which can stipulate them to grow in terms of suicide. Suicide is of course the last phenomena where he can choose without any options, and it is one thing which is making him to go into an illegal అంటే తప్పు చేస్తున్నాడని కాదు, ఇక్కడ ఇల్లీగల్ సోర్సెస్ ఆఫ్ బారోయింగ్ అంటే ఒక ఫైనాన్షియల్ క్రెడిట్ సిస్టమ్ నుంచి కాకుండా ఒక మనీ లెండర్ దగ్గర నుంచి కానీ లేదా ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి తీసుకున్న తను దాన్ని రీపే చేయకపోవడం వల్ల, ఎందుకు రీపే చేయట్లేదు, తనకి వర్షాలు ఎక్కువ పడట్లేదు. వర్షాలు ఎందుకు పడట్లేదు, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మరి వెస్టర్న్ ఘాట్స్ ఒక్కదాన్ని బ్లేమ్ చేద్దామా, మరి రాజస్థాన్లో సూసైడ్ రేట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి, అక్కడ కూడా వర్షాలు పడవు కదా. ఇందిరాగాంధీ కెనాల్ వేసాము, సట్లెజ్ రివర్ నుంచి ఇందిరాగాంధీ కెనాల్ వేసాము, ఇక్కడ మొత్తం జైసల్మీరు ఈ ఏరియాస్ మొత్తం కూడా మనం అగ్రికల్చర్ పండిస్తున్నాం, బీర్ ప్రొడక్షన్, అండ్ బార్లే ప్రొడక్షన్ పండిస్తూనే ఉన్నాం. బీర్ అంటే అఫ్ కోర్స్ ఫ్రమ్ వీట్, బార్లే కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో కూడా ఫార్మింగ్ అంతో ఇంత సస్టైనబుల్ అవుతుంది అండ్ సూసైడ్ రేట్స్ తక్కువ ఉన్నాయి. కానీ అంతో ఇంత వర్షాలు పడే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం హైయెస్ట్ సూసైడ్ రేట్స్ ఉన్నాయి. అంటే దెర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ క్లైమేట్, జోగ్రఫికల్ ఏరియా, రైన్ఫాల్ అండ్ సూసైడ్స్. ఇది నేచురల్ ఫ్యాక్టర్స్. ఆర్టిఫిషియల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ విల్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్, అవైలబిలిటీ ఆఫ్ లోన్స్, maximum number of collateral securities and more population. ఇవి కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. ఎవ్రీ లోన్ అగ్రిమెంట్ స్పెసిఫైస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ద బారోవర్ మస్ట్ పే టు ద లెండర్ అలాంగ్ విత్ ద రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్. అఫ్ కోర్స్ మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇంట్రెస్ట్ 10,000 వచ్చింది, ఒక 10,000 కాదు కదా, 1,00,000తో పాటు 10,000 కూడా కట్టాలి. ఇన్ అడిషన్ లెండర్ మే డిమాండ్స్ కొలేటరల్ సెక్యూరిటీ. నేను 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను కదా, సంవత్సరం తర్వాత మీకు 10,000 ఇస్తున్నాను కదా, నాకు ఇచ్చేయండి 1,00,000 అంటే ఇవ్వరు. మీరు 1,00,000 తీసుకొని ఎగ్గొడితే ఆ 1,00,000 తీసుకొని మీరు ఏ దుబాయో ఫారెన్ వెళ్ళిపోతే కష్టం కదా. సో మీ హౌస్ నో, మీ ప్రాపర్టీస్ నో, మీ వెహికల్ నో దేన్నో ఒకదాన్ని తాకట్టు పెట్టి అప్పుడు మాత్రమే లోన్ ఇస్తాడు. దాన్ని కొల్లేటరల్ అని కూడా అంటాం. కొల్లేటరల్ ఈజ్ అన్ అసెట్ దట్ ద బారోవర్ ఓన్స్ సచ్ ఎస్ ల్యాండ్, బిల్డింగ్, వెహికల్, లైఫ్ స్టాక్, డిపాజిట్స్ విత్ బ్యాంక్స్. లైఫ్ స్టాక్ అంటే మనుషులు కొలువ పెట్టలేము, జంతువుల్ని పెట్టచ్చు. అండ్ యూజెస్ దిస్ యాజ్ అన్ గ్యారంటీ టు ఏ లెండర్ అంటిల్ ద లోన్ ఇస్ రీపేడ్. నేను లోన్ కట్టలేదు, నా ఆస్తి తీసేసుకోండి, నా ఇల్లు తీసేసుకోండి, నా ఆవులు తీసేసుకోండి అలాగా. ఇఫ్ ద బారోవర్ ఫెయిల్స్ టు రీపే ద లోన్, ద లెండర్ హ్యాస్ రైట్ టు సెల్ యువర్ అసెట్ అండ్ కొలేటరల్ టు అబ్టైన్ పేమెంట్స్. మనకు పేపర్లు వస్తుంటాయి కదండి, ఆప్షన్ జరుగుతుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ జరుగుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ జరుగుతుంది, ఆంధ్ర బ్యాంక్ ఆప్షన్ జరుగుతుందని. సో వీళ్ళు ఎవరైతే రీపే చేయలేకనో వాళ్ళ ఆస్తుల్ని తీసుకుని బ్యాంక్ అమ్ముకుంటుంది, వేలం పాటేసుకుంటుంది. అగైన్స్ డబ్బులు కావాలా, నాకు అసెట్ని ఇవ్వండి,
అసెట్ని ఉంచుకొని డబ్బులు ఫ్రీగా ఇవ్వను, ఇంట్రెస్ట్ రేట్కే ఇస్తాను. 6%, 10%, 11% ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాను. కొలెటరల్ లేదనుకోండి, లైక్ పర్సనల్ లోన్ లాంటివి 15% తీసుకుంటాను. కొలెటరల్ ఉందనుకోండి 6% తీసుకుంటాను. సో ఇలాంటివి అనమాట. టాంజిబుల్ కొలెటరల్, ఇంటాంజిబుల్ కొలెటరల్ అని 2 థింగ్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక డబ్బులు తీసుకుంటున్నారు బ్యాంక్లో నుంచి, మీ ఇల్లుని పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, లేదా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని, లేదా మీ యొక్క రెప్యుటేషన్ని కూడా బేస్ చేసుకుని లోన్ తీసుకోవచ్చు. ఇటువంటి వాటి మీదే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. అంటే నేను ఒక సెలబ్రిటీని, నాకు లోన్ కావాలి, నాకు ఆల్రెడీ 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 10 ఇండస్ట్రీస్ తాకట్లో ఉన్నాయి మీ బ్యాంకులోనే, నాకు ఇంకో లోన్ ఇవ్వండి. లేదా రిప్యుటేషన్ మీద, ఓకే తిను పబ్లిక్ ఫిగరు, తన హీరోయిన్ లేదా తన హీరో, తన విలను, తిను వీళ్ళు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు, వీళ్ళు లోన్ ఇస్తారు, రీపే చేస్తారు అని ఎప్పుడైతే ఇస్తామో, ఆ ఇంటాంజిబుల్ కొలెటరల్ వల్లే మ్యాక్సిమం కూడా మనకు ఎన్పిఎస్ ఫామ్ అవుతున్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కూడా. House loan. Meghana has taken a loan of 5 lakhs from the bank to purchase a house. The annual interest rate is around 12%, and the loan is to be paid in 10 years. Installments of monthly. Megha has to submit to the bank documents showing her employment records and the salary before the bank agreed to her give a loan situation. And the bank retained as collateral the papers of the new house, which will be returned to Megha only when she repays the entire loan with interest. అంటే ఒక హౌస్ కొనుక్కున్నారనుకోండి, ఆ హౌస్ డాక్యుమెంట్స్ బ్యాంక్ ఇచ్చేయాలి. బ్యాంక్ ఇచ్చేస్తే అప్పుడు మీకు లోన్ ఇచ్చేస్తుంది బ్యాంక్కి. ఆ లోన్ని కాస్త మరి ఇన్స్టాల్మెంట్ రూపంలో రీపే చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఐ డోంట్ వాంట్ గో ఇంటూ ఈఎంఐ క్యాలిక్యులేటర్ కాదు నేను, బట్ ఒక 50 lakhs తీసుకున్నారనుకోండి యావరేజ్గా, 50 lakhs 10 years పీరియడ్కి మీరు రీపే చేసేటప్పుడు 70 lakhs పే చేయాల్సి వస్తుంది చివరికి. 70 lakhs పే చేసి హౌస్ డాక్యుమెంట్స్ బ్యాంక్లోనే ఉండాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ మీరు మంత్లీ చేస్తున్నారు, మంత్లీ 20,000 25,000 చేస్తారు కాబట్టి మీకు అది ఓకేలాగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్, కొలెటరల్ అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ అండ్ ద మోడ్ ఆఫ్ రీపేమెంట్ టుగెదర్ కంప్రైజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇది, మనం బ్యాంక్ వెళ్ళామనుకోండి, డాక్యుమెంట్లో ఉంటుంది టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఏంటయ్యా అని ఇది అంటారు. నాకు ఇది ఉందండి, నేను ఇన్ని రోజుల్లో తీసుకుంటాను, నాకు ఇంత ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వండి, పర్సనల్ లోను లేకపోతే ఇంకేదైనా లోను, నా కొలెటరల్లో ఈ ఆవులు ఉన్నాయి, ఒక జీప్ ఉంది, ఒక ఇల్లు కూడా ఉంది, ఈ డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయి, ఇలా తీసుకుని మనం టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ని తీసుకుంటాం. వెరైటీ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్స్. సో మీరు చూడొచ్చు, ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని క్రెడిట్ని ఎలా తీసుకుంటారు, ఎలా డెవలప్ అవుతారు అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, జస్ట్ గో త్రూ దట్. సో మీరు ఈ పీడిఎఫ్ని మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని లేదా ఈ పాఠశాల వెబ్సైట్లో, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, ఈ పాఠశాల వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ బుక్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని వీడియో చూస్తూ చూడండి, లేదా బుక్ ఉంటే యూ కెన్ జస్ట్ బై ఎ బుక్ ఫ్రమ్ ఎనీ ఆన్లైన్ స్టోర్ ఆర్ మార్కెట్ అండ్ చూస్తూ చదవండి. Loan from cooperatives. Loan for corporates are different than loan from cooperatives. సో జనరల్గా ఒక ఫార్మరు మా బ్యాంక్ వెళ్ళి, నేను దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉందయ్యా, నేను ఈసారి పొటాటో పండిద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక 10 లక్షలు లోన్ ఇవ్వండి అంటే హీ మే నాట్ గివ్. ఎందుకంటే ఆ ఏరియాలో పొటాటో పండదయ్యా నాకు తెలుసు, లేదా ఆ పొటాటో ఫార్మర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ లోన్ తీసుకున్నారు పొటాటో మీదే, వాళ్ళు ఇవ్వలేక సూసైడ్ చేస్తున్నారు కొంతమంది కట్టలేక చేతులు ఎత్తేసారు, నేను ఇవ్వను అని చెప్పొచ్చు. అలా కాకుండా ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 50 మంది కలిసి, మేమందరం కలిసి ఒక 100 ఎకరాల్లో పంట పండిస్తున్నాము, మాకు మేమే కొల్లేటరలు, మేము ఒక కోఆపరేటివ్ సొసైటీ, అందువల్ల మా సొసైటీని నమ్మి లోన్ ఇవ్వండి అంటే బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని ఒక మనిషిని నమ్మి లోన్ ఇవ్వకపోవచ్చు, కానీ ఒక కోఆపరేటివ్ సొసైటీని నమ్మి లోన్ ఇవ్వచ్చు. ఇటువంటి వాటిని లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అమూల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ యూనిట్. సో అంత పెద్ద ఇండస్ట్రీ ఎలా అయింది అది? సో ఒకప్పుడు ఒక పర్సన్ దగ్గర ఒక ఆవు ఉండేది, తను కొంచెం మిల్క్ మాత్రమే యూజ్ చేసుకొని దాన్ని లోకల్ ఉండే కోఆపరేటివ్స్ అమ్ముకునేవాళ్ళు. ఆ కోఆపరేటివ్స్ దాన్ని ఇండస్ట్రీకి అమ్మేది, ఇండస్ట్రీ నుంచి మనం మార్కెట్లోకి, అక్కడ నుంచి కన్జ్యూమర్కి ఇచ్చుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఒక పర్సన్కి లోన్ ఇవ్వడం కన్నా ఒక సొసైటీకి లోన్ ఇస్తే దాన్ని అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 2 ఆవులు కొనుక్కుంటారు, లేదా 3 ఆవులు కొనుక్కుంటారు. అఫ్ కోర్స్ ఇట్ కెన్ బి ఎ కౌ ఆర్ బఫెలో ఆర్ ఎనీథింగ్, ఆక్సన్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఎంతమంది ఉన్నారు, ఒకడికి లోన్ ఇస్తే రిస్క్ ఎంత, 100 మందికి కలిపి ఒకే లోన్ ఇస్తే రిస్క్ ఎంత, ఒకడు కాకపోతే ఇంకొకడైనా పే చేస్తాడు, అదంతా వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు, నా లోన్ నాకు వచ్చేస్తుంది అనే ధైర్యం బ్యాంక్స్ ఉంటుంది. అందువల్ల కోఆపరేటివ్ సొసైటీ చైనా డెవలప్ అవ్వడానికి కారణం ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒకటైతే, అండ్ ఎంఎస్ఎంఈ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ అయితే, ఇంకోటి కోఆపరేటివ్ సొసైటీస్ కూడా చైనా డెవలప్ అవ్వడానికి మేజర్ ఇంపాక్ట్.
ఎంఎస్ఎంఈస్ని మనం 5th 6th 5-year ప్లాన్లో స్టార్ట్ చేసాం. ఈ కోఆపరేటివ్స్ని 7th 5-year ప్లాన్లో స్టార్ట్ చేసాం. అంటే 3-4లో స్టార్ట్ చేసినప్పటికీ దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అంటే అరౌండ్ 1991లో మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని ఎంఎస్ఎంఈస్ని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకున్నాం. కానీ అప్పుడు గుర్తుపెట్టుకొని ఏమీ లేదు, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా సరే ఈ కోఆపరేటివ్స్ని ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేస్తే రూరల్ బ్యాంకింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ కన్నా ముందు రూరల్ అగ్రికల్చరల్ సెక్టర్ డెవలప్ అవుతుంది అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా డెవలప్ అవుతుంది. ఫార్మల్ సెక్టర్ క్రెడిట్ అండి, ఒక్క ఇమేజ్ చూడండి, ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఒక్క ఇమేజ్లో అర్థమైపోతుంది. మీరు సోర్స్ ఆఫ్ క్రెడిట్ పర్ 1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. అంటే ఒక క్రెడిట్ రూరల్ హౌస్ హోల్డ్లో విలేజ్లో ఉండే అతను లోన్ ఎలా తీసుకుంటున్నాడు, లేదా కొంతమందిని తీసుకుంటే ఎంతమంది ఎంత లోన్ నుంచి తీసుకుంటున్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి లేదా బ్యాంక్స్ నుంచి తీసుకునేది 25%. కమర్షియల్ బ్యాంక్స్, ఒక పర్సన్ నా దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉన్నదయ్యా, ఆ ల్యాండ్ దగ్గర పెట్టుకొని లోన్ ఇవ్వు, కమర్షియల్ బ్యాంకింగ్ నుంచి తీసుకునేది 25%. అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచో లేకపోతే ఇంకెక్కడైనా పేటిఎం బ్యాంక్ ఇటువంటి, అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు లోన్లు ఇవ్వరు, బట్ ఇంకేదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచో లేదా ఇంకెక్కడ నుంచి తీసుకోవడం ఒక 5%. ల్యాండ్ లాట్స్ నుంచి తీసుకోవడం 1%. ఎందుకంటే ఒకప్పుడు మ్యాక్సిమం 60-70% ల్యాండ్ లాట్స్ నుంచి ఉండేది, బట్ మనకు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ రావడం వల్ల ఈ ల్యాండ్ లాట్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. కానీ మనీ లెండర్స్ యొక్క ఇంపాక్ట్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ల్యాండ్ లాట్సే అండి, వాళ్ళు మనీ లెండర్స్గా మారారు, పేరు మారింది అంతే. ఒకప్పుడు భూస్వామి అనేవాళ్ళు, ఇప్పుడు షావుకారు అనేవాళ్ళు అంతే. సో మనీ లెండర్స్ 33% ఉండేది. అంటే ఒక బ్యాంక్ కన్నా, ఒక కోఆపరేటివ్ సొసైటీ కన్నా, ఒక కమర్షియల్ బ్యాంక్ కన్నా కూడా మనీ లెండర్స్ యొక్క ఇంపాక్ట్ ఇప్పటికీ ఈ రోజుకి ఇండియాలో ఎక్కువ ఉంది. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నుంచి 8% అయితే అదర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ నుంచి 2%, గవర్నమెంట్ నుంచి కేవలం 1% అండి. మనం అనుకుంటూ ఉంటాం, అరే మన డబ్బులన్నీ మనం కట్టిన ట్యాక్స్ పేయర్స్ మనీ మొత్తం ఫార్మర్స్కి ఇచ్చేస్తుంది గవర్నమెంట్, మనం ఎలా డెవలప్ అవుతాం, మనం ఫార్మర్స్ని రెస్పెక్ట్ చేస్తాము, కానీ ఉన్న డబ్బులని ఫార్మర్స్కి ఇచ్చుకుంటూ పోతే రోడ్లు ఎలా అవుతాయని. కానీ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 1%. అంతకన్నా ఎక్కువ దానికి మన గవర్నమెంట్ 1,00,000 కోట్లు ఇస్తుంటే మనం బాధపడుతుంటే, ఇండియాలో ఒక 33 లక్షల మొత్తం కూడా మనీ లెండర్స్ నుంచి వస్తుంది. సో కనీసం బ్యాంక్స్ అయినా లేదా గవర్నమెంట్ అయినా కానీ మనీ రీపే చేయకపోతే చంపదు, పనిష్మెంట్ ఇస్తుంది. కానీ ఈ మనీ లెండర్స్ చంపడానికి కూడా వెనకాడరు. So I'm not blaming anyone, but this is a real bitter fact of India. You can see దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. కంపేర్ టు ద ఫార్మల్ లెండర్స్, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ చార్జ్ ఏ మచ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. ద ఓన్లీ థింగ్ ఎందుకు తీసుకుంటారు అంటే, ఇన్ని డాక్యుమెంట్స్ అడగరు, మీరు అదే ఊర్లో ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు అని కాబట్టి, సో హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు, మీ డాక్యుమెంట్స్ని కూడా తీసుకోరు, అండ్ అడిగిన వెంటనే లోన్ ఇస్తారు. మీకు ఇప్పుడు అడిగారా, ఇంకో గంటకల్లా లోన్ మీ చేతిలో ఉంటుంది. సో అలా ఇన్ఫార్మల్ లోన్స్ చాలా ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. హయ్యర్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మీన్స్ లార్జర్ పార్ట్ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద బారోవర్ ఈస్ యూజ్ టు రీపే ద లోన్. ఇప్పుడు చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, రకరకాల వడ్డీలు ఉంటాయి. సో నాట్ గోయింగ్ ఇన్ టు ద బారోయింగ్ అనాలిసిస్ హియర్, బట్ ఇటువంటి ఇన్ఫార్మల్ లోన్స్ వల్ల ఇండియా యొక్క ఫార్మర్స్ ఎక్కువ లూజ్ అవుతున్నారు. నెక్స్ట్ వీ కెన్ సీ దాని గురించి మొత్తం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాడు మళ్ళీ. చీప్ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ ఈస్ క్రూషియల్ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్. ఆఫ్ కోర్స్ మనకు కావాల్సింది చీప్ లోన్స్ అండి. చీప్ లోన్స్ ఉంటేనే మనకు డెవలప్మెంట్ ఎక్కువ అవుతాం కూడా. సో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ క్రెడిట్, హూ గెట్స్ వాట్. గ్రాఫ్ 2 చూడండి ఇక్కడ. ఆఫ్ ఆల్ ద లోన్స్ టేకెన్ బై అర్బన్ హౌస్ హోల్డ్, వాట్ పర్సంటేజ్ వాజ్ ఫార్మల్ అండ్ వాట్ పర్సంటేజ్ వాజ్ ఇన్ఫార్మల్. పూర్ హౌస్ హోల్డ్స్ తీసుకునేది ఇది ఇన్ఫార్మల్ సెక్టర్, ఇది ఫార్మల్ సెక్టర్. ఎప్పుడైనా ఫార్మల్ మంచిగా ఉండాలి, ఇన్ఫార్మల్ తక్కువగా ఉండాలి. పూర్ హౌస్ హోల్డ్స్ ఇన్ఫార్మల్ నుంచి ఎక్కువ తీసుకొని ఫార్మల్ నుంచి తక్కువ తీసుకుంటున్నారు. నాన్ హౌస్ హోల్డ్స్ ఫ్యూ అక్రాస్, వాళ్ళు కూడా ఇన్ఫార్మల్ నుంచి ఎక్కువ, ఫార్మల్ నుంచి తక్కువ. వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫార్మల్ నుంచి ఎక్కువ, ఇన్ఫార్మల్ నుంచి తక్కువ. రిచ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్లీ ఫార్మల్ ఎకానమీకి వెళ్తారు, ఇన్ఫార్మల్ నుంచి తక్కువ తీసుకుంటారు. ఇది రివర్స్లో ఉండాలండి. ఎగ్జాక్ట్ రివర్స్లో ఉంటే మనం డెవలప్ అవుతాం. అంటే రిచ్ హౌస్ హోల్డ్స్ని నాన్ ఫార్మల్ నుంచి తీసుకోమని చెప్పట్లేదు, బట్ పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫార్మల్ సెక్టర్ నుంచే లోన్ తీసుకున్నప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది. వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, ఓకే నేను కట్టలేకపోతే నన్ను ఎవడు చంపడు, నన్ను జైల్లో పెట్టడు అనే ధైర్యం ఉంటుంది. సో అప్పుడు తను సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా తనకి రాదు. యూ కెన్ సీ మోస్ట్ లోన్స్ from informal lenders carry a high interest rate and do little to increase the income of borrowers. సో మీకు 10,000 వచ్చింది, కానీ 8,000 లోన్ రీపేమెంట్కే పోతుంది.
అదే బ్యాంకులో తీసుకుంటే ఈ 4,000కు 5,000 రీపే చేయాల్సి వస్తుంది. మీ లక్ బాగుంటే ఆ 4,000 కూడా గవర్నమెంట్ వేవ్ ఆఫ్ చేసేస్తుంది ఎలక్షన్స్ టైంలో ఆఫ్ కోర్స్. Thus, it is necessary that banks and cooperatives increase their lending, particularly in the rural areas. So, ఎవరి డ్యూటీ అది? దాన్ని మనం చెప్పాలంటే ఫిజికల్ స్టిమ్యులస్ అంటాం. అంటే ఈ మనీని టు ద టాప్ బాటమ్ మోస్ట్ కార్నర్, ఒక ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో కూర్చొని ఈ లోన్స్ అన్ని నేను ఇచ్చుకుంటా కూర్చుంటాను, నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి లోన్లు మాత్రమే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి కానీ లేదా మనకు ఐసిఐసిఐ కానీ, నాట్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్, కొన్ని మెయిన్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ కానీ, లేదా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని. ఇవన్నీ కూడా మనకు అర్బన్ టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఎక్కువ ఉంటాయి. కానీ టైర్ 3 విలేజెస్కి వచ్చామనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రామీణ్ బ్యాంక్స్, తెలంగాణ గ్రామీణ్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ్ బ్యాంక్, ఆర్ రకరకాల గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు లోన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళని, ఈ గ్రామీణ బ్యాంక్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి. మనం జనరల్గా ఈ గ్రామీణ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు నాబార్డ్ కిందకు వస్తాయి. అఫ్ కోర్స్ ఆర్బీఐ కిందకి అన్ని బ్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా మనకు నాబార్డ్ కిందకు వస్తాయి. సో డెవలప్మెంట్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తే ఈ గ్రామీణ బ్యాంక్స్ కి డబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రామీణ బ్యాంక్స్ అండ్ ఆఫ్ కోర్స్ పోస్టల్ బ్యాంక్స్ కొత్తగా వచ్చేప్పుడు ఈ పోస్టల్ బ్యాంక్స్ ద్వారా కూడా కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఈ కామన్ మ్యాన్ అంటే నాట్ రిచ్ కామన్ మ్యాన్, పూర్ కామన్ మ్యాన్, తనకి లోన్ ఇవ్వడానికి ఈ నాబార్డ్ ని మనం ఫండ్ చేయాలి ఆర్బీఐ ద్వారా, లేదా ఈ నాబార్డ్ కని గ్రామీణ బ్యాంక్ అని ఫండ్ చేస్తే ఈ కామన్ మ్యాన్కి లోన్ ఈజీగా దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ హీ మీన్ టు సే హియర్. సెకండ్లీ, వెల్ ఫార్మల్ సెక్టర్ లోన్స్ నీడ్ టు బి ఎక్స్పాండ్. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రతి ఒక్క విలేజ్లో అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. జన్ధన్ ఆధార్ మొబైల్ యోజన అంటే మీరు జన్ధన్ అకౌంట్లో ఓపెన్ చేసుకొని దాన్ని ఆధార్తో మీ మొబైల్ నెంబర్తో లింక్ చేసుకుంటే మీకు లోన్ ఈజీగా దొరుకుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ కార్నర్లో, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క విలేజ్లో కూడా లోన్ దొరికే విధంగా జన్ధన్ స్కీమ్ మనకు యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫిజికల్ స్టిమ్యులస్ అంటాం. ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఇవన్నీ కూడా మీరు వీడియోస్ చూడొచ్చు యూపీఎస్సీ రేడియో వెబ్సైట్లోనే. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మర్స్ టు గెట్ యాక్సెసిబుల్ టు మనీ. డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడే ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక చిన్న ఇండస్ట్రీని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి లోన్స్ ఎవరు ఇస్తారండి? కనీసం మీకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మీ అగ్రికల్చర్ ల్యాండ్ బేస్ చేసుకొని ఇస్తారు. కానీ అర్బన్ ఏరియాస్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు ఇవ్వడం కూడా తక్కువ ఉంటుంది. కనీసం కోఆపరేటివ్ సొసైటీస్కి ఇస్తారు, కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్ రీపేమెంట్ వాళ్ళకి చేస్తారో చేయరో అనే డౌట్ ఉంటుంది. వాళ్ళు ఎన్పిఎస్ పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి బ్యాంక్స్ కూడా ఇవ్వదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ మనకు ఆప్షన్స్ ఆఫ్ కొలెటరల్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ప్రివెంట్స్ ద పూర్ ఫ్రమ్ గెట్టింగ్ బ్యాంక్స్ లోన్స్. ఈ పారాగ్రాఫ్ చదవండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు. And in recent years, people have tried out some new ways of providing loans to farmers. The idea is to organize rural poor, in particular women and self-help groups, and collect అంటే అందరూ కలిసి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యి 15 to 20 మెంబర్స్ బిలాంగ్స్ టు వన్ నైబర్హుడ్, ఒక కాలనీ వాళ్ళు కానీ లేదా ఒక ఊరు వాళ్ళు కానీ ఫామ్ అయ్యి గవర్నమెంట్ అడుగుతారు, ఓకే మా అందరం ఇక్కడే ఉంటాం, మేము ఇవన్నీ మా ఆస్తి పట్టాలు, మాకు లోన్ ఇవ్వండి, అగ్రికల్చర్ లోన్ కాకుండా మాకు మామూలు లోన్ ఇవ్వండి. బట్ కోఆపరేటివ్ సొసైటీస్ కొంచెం పవర్ఫుల్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. కానీ మీరు అగ్రికల్చర్ పండించుకుంటారో లేకపోతే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో ఇట్ డిపెండ్స్ అనమాట. మనకు తరుణ్, శిశు లోన్స్ అని రకరకాల లోన్స్ ఉంటాయి అనమాట, కిషోర్ లోన్స్ అని. సో ఎంఎస్ఎంఈ వాళ్ళకి లేదా మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనకు మనీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీటింగ్ ఇన్ గుజరాత్. జనరల్గా ఈ పంచాయత్ సెక్రటరీ లెవెల్లో కానీ లేకపోతే మనకు విలేజ్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ 20 మీటింగ్స్ జరిగిపోయి వీళ్ళందరూ ఈ విలేజ్ వాళ్ళందరికీ 10 లక్షల లోన్ ఇవ్వచ్చు అని అలా గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు విల్ గివ్ లోన్. అఫ్ కోర్స్ కొలెటరల్ కూడా ఉండాలి, బట్ కొలెటరల్ లేకపోయినా వచ్చే లోన్స్ మనకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే మనకు ఈస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయిన తర్వాత దీనికి వచ్చిన స్టోరీ ఉందండి. ఈస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయిన తర్వాత అంటే పాకిస్తాన్ టూ పార్ట్స్ గా డివైడ్ అయింది కదండి. వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెసెంట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెసెంట్ బంగ్లాదేశ్ అయితే ఉంటుందో అది. ఈ బంగ్లాదేశ్ ని మనం ఇండియా ఆఫ్ కోర్స్ హెల్ప్ చేసి బంగ్లాదేశ్ గా ఫామ్ చేస్తుంది. కానీ బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ అన్న కూడా ఈ బంగ్లాదేశ్ లో మనకు హై గ్రేడ్ ల్యాండ్స్ ఉంటాయండి, అల్యూవేల్ సాయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రిచ్ ఫెర్టిలిటీ ఉంటుందండి. ఈ రిచ్ ఫెర్టిలిటీ ఆఫ్ కోర్స్ కార్బన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, నైట్రోజన్ తక్కువ ఉంటుంది, బట్ అల్యూవేల్ సాయిల్స్ లో ఇవి మిగతా మినరల్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో రిచ్ ఫెర్టిలిటీస్ ఉండడం వల్ల జనరల్లీ జూట్ కల్టివేషన్ ఇక్కడ చూస్తారండి. జూట్ కల్టివేషన్
జూట్ నుంచి మనం థ్రెడ్ని తీసేసి ఆ థ్రెడ్ని కాటన్తో మిక్స్ చేసి మనం క్లాత్ని తయారు చేస్తామండి. ఈ క్లాత్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ ఫేమస్ బ్రాండ్స్ ఆఫ్ ద వరల్డ్, పిపి జీన్స్, లెవీస్ స్ట్రాస్ కానీ, లేకపోతే బుఫాలో కానీ, టేక్ ఎనీ బ్రాండ్ ఇన్ ద వరల్డ్, 90% ఆఫ్ దెమ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బంగ్లాదేశ్. అంటే మీ షర్ట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదండి, క్లాత్ ఈస్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బంగ్లాదేశ్. ఇది ఎలా డెవలప్ అయింది అంటే కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల, గ్రామీణ బ్యాంక్స్ వల్ల. సో ఇండియాలో అమూల్ ఎలా డెవలప్ అయిందో సేమ్ స్టోరీ బంగ్లాదేశ్లో ఈ క్లాత్స్ డెవలప్ అయ్యాయి. ప్రపంచం మొత్తం కూడా ఈ క్లాత్ని బంగ్లాదేశ్ నుంచి కొనుక్కొని వాళ్ళకి కావాల్సిన డిజైన్స్, వాళ్ళకి కావాల్సిన స్టైల్స్లో ఆ క్లాత్ని మళ్ళీ ఇండియాకి, పక్కనే ఉన్న ఇండియాకి, అటు పక్కన ఉన్న వియట్నాంకి, నార్త్లో ఉండే చైనాకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన డిజైన్స్తో వాళ్ళకి మార్చుకుంటూ ఉంటారు. సో దిస్ ఈస్ వన్ స్మాల్ స్టోరీ హియర్. Summing up, in this chapter we have looked into modern forms of money and how they are linked with banking system. ఇవన్నీ చూసాం మనం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి అండ్ we will try maximum 90% will try to reply with all the doubts in clear. లేదా మాకు మెయిల్ చేయండి, మెయిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము రిప్లై ఇస్తూనే ఉంటాము. ఈవెన్ దో ఇట్ ఇస్ 12 o'clock in the night, we'll give reply. అండ్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ మీరు పోస్ట్ చేయండి కామెంట్స్లో. we will make new videos of that. UPSC Radio will make videos as per subscribers demand. మీరు సబ్స్క్రైబర్స్గా పెరగండి, మాకు డిమాండ్ చేయండి, we need videos in this, we need videos in that, we will make new videos on that. Thank you.